తండ్రి యందు కుమారుడు, కుమారుని యందు పరిశుద్ధాత్ముడు ఒకే వ్యక్తిగా కనపడగలడు, ఒకే వ్యక్తిగా ఉండగలడు. సమయమును బట్టి ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా ఉండగలరు. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు పరలోకంలో ఉంటే యోర్దాను నదిలో కుమారుడైన యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటున్నాడు. ఈయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు పావురము వలె దిగి వచ్చుచున్నాడు. ఇక్కడ భిన్నంగా ముగ్గురు కనపడుతున్నారు, కానీ ఒక్కరుగానే ఉండగలరు. దీస్ 3 persons can be a one person. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఐక్యముగా ఉండగలరు. దేవుని యొక్క సంకల్పమును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి ముగ్గురు భిన్నమైన వ్యక్తులుగా ఉండగలరు. చెప్పలు కూడా నిర్మాయపరుస్తాం. హల్లెలూయా.